హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరితో ఢిల్లీ ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే లెమన్ రైస్ని చూసేద్దాం. ఇప్పుడు లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు మరియు నిమ్మరసం జ్యూస్ కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి కొంచెం చిటపటలాడనివ్వాలి. దాని తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అందులో వేయాలి. ఈ ఆనియన్ ముక్కలు మంచిగా వేగేరాక మనం కలుపుతూ ఉండాలి. లెమన్ రైస్లో ఈ ఆనియన్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వీటిని మంచిగా వేయించుకోవాలి. అవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేరాక వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా సైడ్ కనేసి పప్పు దినుసులను వేసుకోవాలి. ఈ పప్పు దినుసులు అనేటివి ఫస్ట్గా వేస్తే మాడిపోతాయి. అందుకోసమే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మరి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ లెమన్ రైస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను పల్లీలు వేయలేదు, ఆప్షనల్ అండి. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇందులో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెమన్ జ్యూస్ని తీసుకోవాలి. ఇందులో లెమన్ జ్యూస్ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని ఇందులో వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది అందులో వేశాక అది అడగంటక ముందే కొంచెం కలుపుకొని వెంటనే అన్నం వేసుకోవాలి. లేకపోయిందంటే లెమన్ జ్యూస్ అనేది ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు అడుగంటిపోద్ది. కొద్దిగా కలిసేరాక మంచిగా కలుపుకొని వెంటనే ఇందులో అన్నం వేసుకోవాలి. అన్నీ ముందుగానే స్మాష్ చేసి పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల అన్నం అనేది ఉండలుగా లేకుండా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఒక 1 మినిట్ అలా ఉంచేసి తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేస్తూ ఉండాలి. అంతే, ఆ అన్నాన్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ ఇంగ్రీడియంట్స్కి తగినట్టుగా అన్నాన్ని వేసుకోవాలి. అన్నం ఎక్కువగా ఉండి ఇంగ్రీడియంట్స్ తక్కువ అయిపోతే టేస్ట్ బాగుండదు. కొద్దిగా ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టుగా చూసుకొని అన్నం వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని. లెమన్ రైస్ కాబట్టి లెమన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. మరీ పుల్లగా చేసుకోకండి, కొద్దిగా ఎక్కువ లెమన్ ఉంటే బాగుంటుంది. ఇలా మంచిగా అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సిరితో ఢిల్లీ ముచ్చట్లు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.